హే గైస్, ఈరోజు డిమాండ్స్ అండ్ రికవరీ చాప్టర్ చూద్దాం. చిన్న చాప్టర్ బట్ ఏంటంటే స్కోరింగ్ చాప్టర్ అన్నమాట. ఇందులో మేజర్గా ఏంటంటే సెక్షన్ 73, సెక్షన్ 74. ఈ సెక్షన్ 73 అంటే ఏంటంటే నార్మల్ కేసెస్లో ఇది మనకి నోటీస్ అన్నది ఎలా ఇష్యూ చేస్తారు, ఏ టైం ఎంత టైం లోపు నోటీస్ ఇష్యూ చేయొచ్చు, పెనాల్టీ అవి ఏ కేసులో ఎంతెంత పెనాల్టీలు పడతాయి అన్నది ఈ చాప్టర్ అనమాట మేజర్గా. సో సెక్షన్ 73 అంటే నార్మల్ కేసు, 74 అంటే ఫ్రాడ్ కేసు అనమాట. ఫ్రాడ్ కేసులో ఏంటంటే పెనాల్టీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, దీనికి ఉన్న డిఫరెంట్ టైం లైన్స్ ఏంటాయి డిస్కస్ చేసుకోండి చాప్టర్లో. ఫస్ట్ ఈ సెక్షన్స్ చూసే ముందు మనకి ఏదైనా కేసు ప్రొసీడ్ అయ్యే ముందు ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు. దాని తర్వాత ఫైనల్ ఆర్డర్ అన్నది ఇష్యూ అవుతుంది అనమాట. ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడానికి టైం లిమిట్ ఏంటి? నార్మల్ కేసులో ఏంటంటే 2 years 9 months ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. అలాగే అదైతే ఒకవేళ ఇన్ కేస్ ఫ్రాడ్ కేసెస్లో అయితే కనుక 4 years 9 months టైం ఉంటుంది అనమాట షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడానికి. సో అలా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఆర్డర్ ఇష్యూ చేయడానికి, ఫైనల్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి ఎంత టైం ఉంటుంది? సో ఫైనల్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి 3 years టైం ఉంటుంది అనమాట నార్మల్ కేసు అయితే. అంటే ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ చూడలేదు అన్న డేట్స్, ఎప్పుడు డ్యూ డేట్స్ చెక్ చేసినప్పుడు. అండ్ అదే ఫ్రాడ్ కేసులో ఏంటంటే 5 years ఫ్రమ్ ది డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. ఆ డేట్ అనేది కంపల్సరీ. నార్మల్ కేసులో అయితే ఏంటంటే షోకాజ్ నోటీస్కి 2 years 9 months, యాక్చువల్ ఆర్డర్కి 3 years. అదే ఫ్రాడ్ కేసులో షోకాజ్ నోటీస్కి 4 years 9 months, యాక్చువల్ ఆర్డర్కి 5 years అనమాట. అవి టైం లిమిట్స్ ఆర్డర్ ఇష్యూ చేయాలన్నది. సో ఇలా టైం లిమిట్స్ ఇష్యూ చేసే ఆర్డర్స్లో ఒకవేళ ఫస్ట్ కేసు ఏంటంటే మీరు అసలు మీకు షోకాజ్ నోటీస్ కూడా రాకముందే మీరు ట్యాక్స్ పే చేస్తారు. నార్మల్ కేసులో ఏంటంటే అలాంటి కేసులో పెనాల్టీ పడదు అనమాట. అలా కాదు, లేదు షోకాజ్ నోటీస్ రాకుండానే ఫైల్ చేశారు బట్ ఏంటంటే అది ఫ్రాడ్ కేసు కింద కన్సిడర్ అయింది అనుకోండి, అప్పుడు 15% ట్యాక్స్ అన్నది 15% ట్యాక్స్ అన్నది పెనాల్టీ అమౌంట్ కింద మనకు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలా కాదు, నోటీస్ ఇష్యూ అయ్యింది, ఆ నోటీస్ ఇష్యూ అయిన వితిన్ 30 days లోపు పే చేశారు ట్యాక్స్ అంతా. సో నార్మల్ కేసుతో మళ్ళీ నో ట్యాక్స్, నో పెనాల్టీ. అదే ఫ్రాడ్ కేసులో అయితే కనుక 25%. ఇలా కాదు, మనకి నోటీస్ ఇష్యూ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటో ఆర్డర్ ఇష్యూ అవుతుంది అన్నాం కదా, ఆర్డర్ కూడా ఇష్యూ అయిపోయింది. ఆర్డర్ ఇష్యూ అయిన తర్వాత నార్మల్ కేసులో అయితే 10% ఆఫ్ ది ట్యాక్స్ ఆర్ 10K అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అనమాట నార్మల్ కేసులో. అదేంటంటే మళ్ళీ పెనాల్టీ. ఫ్రాడ్ కేసులో ఏంటంటే డిఫరెన్స్ వస్తుంది. మీరు ఆర్డర్ ఇష్యూ అయిన వితిన్ 30 days లోపు పేమెంట్ చేశారు, ఆ కేసులో ఏంటంటే 50% ట్యాక్స్ అనేది పెనాల్టీ కింద పడుతుంది. లేదా ఆర్డర్ ఇష్యూ అయిన తర్వాత వితిన్ 30 days లోపు పేమెంట్ చేయలేదు, సో 100% ట్యాక్స్ అనే అమౌంట్ పెనాల్టీ అన్నది పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పెనాల్టీస్ అన్ని ఇంట్రెస్ట్ ఇవేమీ కాకుండా సపరేట్ అనమాట. ఓకే, ఒకవేళ ఇలాంటి పెనాల్టీస్ ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా పాస్ అయితే ఎడ్యుకేషన్ ఆర్డర్, ఒకవేళ ఎడ్యుకేషన్ ఆర్డర్లో మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయమని సెపరేట్గా కాలం ఏమీ లేకపోయినా మనం ఫైనల్గా పేమెంట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదే మ్యాండేటరీ అనమాట ఇంట్రెస్ట్ పేమెంట్. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ కేసెస్లో అది నోటీసు ఆర్డర్ ఎప్పుడెప్పుడు ఇష్యూ చేయాలన్నది టైం లిమిట్ చూద్దాం. సో నార్మల్ కేసు, ఫ్రాడ్ కేసు ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. థర్డ్ కేసు ఏంటంటే జిఎస్టీ కలెక్ట్ చేశారు బట్ గవర్నమెంట్కి పే చేయలేదు. ఆ కేసులో టైం లిమిట్ ఏం లేదనమాట నోటీస్ ఇష్యూ చేయడానికి, అంటే షోకాజ్ నోటీస్కి. వన్స్ ఒకవేళ నోటీస్ ఇష్యూ చేస్తే అప్పటి నుంచి వితిన్ 1 year లోపు ఆర్డర్ అన్నది ఇష్యూ చేసేయాలి. అది ఏంటంటే నోటీస్కి టైం లేదు, ఆర్డర్కి ఏంటంటే వితిన్ 1 year ఇష్యూ ఆఫ్ నోటీస్ అనమాట. సేమ్ అప్లైస్ టు ఇది నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనమాట, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఇందులో నోటీస్ ఏం ఇష్యూ చేయకుండా డైరెక్ట్గా రికవరీ ప్రొసీడింగ్స్ అన్నది ఇనిషియేట్ చేయొచ్చు అనమాట నాన్ పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్కి. సో నెక్స్ట్ మానిటరీ లిమిట్స్ ఫర్ ఇష్యూయన్స్ ఆర్ డిఫరెంట్ సిఎల్. సో ఈ షోకాజ్ నోటీసులు డిఫరెంట్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్ డిఫరెంట్ అమౌంట్స్ ఇష్యూ చేయొచ్చు కదా. అంటే డిఫరెంట్ అమౌంట్ ఉన్న జిఎస్టీ కేసెస్కి ఈ నోటీసులు ఇష్యూ చేయొచ్చు. సో అడిషనల్ ఆర్ జాయింట్ కమిషనర్ ఇష్యూ చేయాలంటే అట్లీస్ట్ 1 crore కంటే ఎక్కువ ఉండాలి. సో డెప్యూటీ లెవెల్, ఎలాంటి అసిస్టెంట్ కమిషనర్ లెవెల్
ఇలాంటి వాళ్ళు నోటీస్ ఇష్యూ చేయాలంటే 10 lakhs to 1 crore జిఎస్టీ ఇష్యూ అయ్యి ఉండాలి. నార్మల్ లేదంటే కనుక రిమైనింగ్ అంతా సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో మనం ఇందాక టైం లిమిట్లు అనుకున్నాం కదా, 2 year 9 months, 4 year 9 months అని. ఈ టైం లిమిట్స్లో ఒకవేళ ఎవరైనా ఏదైనా కోర్టుకు వెళ్ళి వాళ్ళు అపెల్లెట్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఏదైనా పీరియడ్ స్టే తెచ్చుకుంటే ఆ స్టే పీరియడ్ ఈ 2 year 9 monthsలో ఇంక్లూడ్ అవ్వదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఫైనాన్షియల్ ఇయర్కి డ్యూ డేట్ వచ్చి 31st December 2025 కదా. సో ఈ 31st December 2025 2 year 9 months అంటే ఎప్పుడైంది? 2028 September అనుకోండి. కాకపోతే ఏంటంటే మధ్యలో ఒక 2 monthsకి ఒక 3 monthsకి వీళ్ళు కోర్టులో స్టే తెచ్చుకున్నారు. సో స్టే తెచ్చుకోవడం వల్ల ఏంటంటే 2 year 9 monthsలో ఒక 3 months యాడ్ అవుతుంది అనమాట టోటల్ టైం లిమిట్ అన్నది. సో ఫైనల్గా 31st December 2028కి ఇష్యూ చేయొచ్చు ఒకవేళ ఎవరైనా స్టే ఆర్డర్ లాంటివి తెచ్చుకుంటే. అదే కొంచెం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ కేసుని ఫస్ట్ ఫ్రాడ్ కేసు అని అన్నారు, ఆ ఫ్రాడ్ కేసులో అది ఫ్రాడ్ అని తేలకుండా నార్మల్ కేసులో లాగా ఉందన్నట్టుగా తేలింది అనుకోండి, మిగతా ప్రొసీజర్ అంతా కూడా నార్మల్ కేసు లాగే ఫాలో అవుతుంది. మళ్ళీ దానికి నార్మల్ కేసులో సపరేట్ నోటీస్ ఇవ్వాలని రూల్ లేదు. సెక్షన్ 74 కింద ఏ నోటీస్ ఇచ్చారో అదే నోటీసు సెక్షన్ 73 కింద కూడా వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ రిమైనింగ్ అన్ని కామనే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మన ట్యాక్స్ పేయర్ బెనిఫిట్ కోసం అప్ టు 3 adjournments అన్న తెచ్చుకోవచ్చు ఈ కేసు వాదించడంలో. ఈ పాయింట్ ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఇంట్రెస్ట్ అన్నది మ్యాండేటరీ ఈవెన్ తో అది ఎడ్యుకేషన్ ఆర్డర్లో లేకపోయినా కూడా. సో ఆ పాయింట్ అన్నది కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఐజిఎస్టీ కలెక్ట్ చేసే ముందు బై మిస్టేక్గా సిజిఎస్టీ ఒకటి ఎస్టీఎస్టీ ఒకటి కలెక్ట్ చేసాం అనమాట. అలాంటి కేసెస్లో మనం రిఫండ్ తెచ్చుకోవచ్చు. సో ఇది రిఫండ్ తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇందాక రికవరీ ప్రొసీడింగ్స్ అని అనుకున్నాం కదా, ఆ రికవరీ ప్రొసీడింగ్స్ ఎప్పుడు ఇనిషియేట్ అవుతాయి? సో రికవరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవ్వాలంటే మనం ఎప్పుడైతే నోటీస్ అన్నది ఇష్యూ అవుతుందో, నోటీస్ కానీ ఆర్డర్ వచ్చిన విత్ ఇన్ 3 months లోపు మనం ఏమీ పేమెంట్ చేయకుండా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు అనమాట, అప్పుడు ఆటోమేటిక్గా మీకు రికవరీ ప్రొసీడింగ్స్ అనేది ఇనిషియేట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని కేసెస్లో సఫిషియెంట్ కాజ్ ఉంటే ఈ మన ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ 3 months టైం కాస్త ఇంకా తగ్గించవచ్చు కూడా కొన్ని కేసెస్లో, అంటే సివియర్ కేసెస్ అలాంటివి అనుకుంటారు. బట్ ఏంటంటే ప్రాపర్ రీజన్స్ అన్నీ రికార్డింగ్లో అంటే రైటింగ్లో రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ. సో నార్మల్గా ఏంటంటే విత్ ఇన్ 3 months ఆర్డర్ వచ్చిన 3 months లోపు పేమెంట్ చేయకుండా ఉంటే ఆ కేసులో రికవరీ అనేది ఇనిషియేట్ అవుతుంది. బట్ స్పెషల్ కేసెస్లో ఒకవేళ ఏదైనా పర్టికులర్ ప్రాపర్ ఆఫీసర్ రీజన్స్ క్లియర్గా రికార్డ్ చేసుకుని ఓకే ఈ పర్టికులర్ కేసుకి ఇది మ్యాండేటరీగా తక్కువ టైం లోపు ఇంకా ట్యాక్స్ ప్రొవిజన్ అప్లై చేయాలనుకుంటే ఇంకా తక్కువ టైం కూడా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెక్షన్ 79 రికవరీ ఆఫ్ ట్యాక్స్. మనం ఈ ట్యాక్స్ అన్నది ఎలాంటి ఫామ్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ట్యాక్స్ రికవరీ చేసుకోవడానికి ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి? ఫస్ట్ ఏంటంటే నీ గవర్నమెంట్ దగ్గర నుంచి పెండింగ్ ఉన్న రిఫండ్లు ఆపేస్తారు ఫస్ట్ కేసు. అలా కాదు, రిఫండ్లు లేవు. నెక్స్ట్ నీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి డబ్బులు గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ది, నీ గూడ్స్ వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటే ఆ గూడ్స్ని వాళ్ళు సీజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నీ డైరెక్ట్ ప్రాపర్టీస్ని వాళ్ళు సేల్ చేసేస్తారు, అంటే వాళ్ళ అండర్లో పెట్టుకుని ప్రొవిజనల్ అటాచ్మెంట్ అంటారు అనమాట. ఒక 30 days వాళ్ళ అండర్లో పెట్టుకుని విత్ ఇన్ 30 days లోపు ఏ ప్రొసీడింగ్స్ రాకపోతే వాళ్ళు ఎంత అయితే ప్రాపర్టీ తీసుకున్నారో అంత ప్రాపర్టీని అమ్మేసి ఆ సేల్స్ ప్రొసీడింగ్స్లో అమౌంట్ ఏమైనా మిగిలితే మనకు రిటర్న్ ఇస్తారు, లేదంటే అలా రికవర్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో జిఎస్టీ రిజిస్టర్ పర్సన్, ఆ పర్సన్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెల్ప్ తీసుకుని వాళ్ళకున్న ల్యాండ్ అలాంటివి ఏమైనా, ల్యాండ్ కానీ భూములు కానీ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు అనమాట. ఆ భూమిని గవర్నమెంట్ భూముల కింద విక్రయం చేసుకోవడం అలాంటివి చేస్తారనమాట. నెక్స్ట్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇది కామన్ పాయింట్. మేము ఎలా డబ్బులు కడతాము అని చెప్పి ఒక సెక్యూరిటీ డిపాజిట్ చేస్తారనమాట. అది నెక్స్ట్ జిఎస్టీ ప్రకారంగా ఏంటంటే మాక్సిమం 24 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయాల్సిన అమౌంట్ పే చేయొచ్చు అన్నట్టుగా ఆప్షన్ ఇస్తారనమాట ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే. కొన్ని కొన్ని కేసెస్లో ఏంటంటే ఎక్కువ అమౌంట్లు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కదా, అలా ఒకేసారి పే చేసుకోలేరు కదా కొంతమంది. అలాంటి కేసెస్కి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ అన్నది ఉంటుంది. ఒక్కసారి ఇన్స్టాల్మెంట్లో ఎప్పుడైనా ఒక్కసారి డిఫాల్ట్ చేస్తే ఈ ఫెసిలిటీ అన్నది పోతుంది, మొత్తం ఎంటైర్ అమౌంట్ ట్యాక్స్ పేయబుల్ అయిపోతుంది అనమాట. ఈ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ మనం ఓన్గా సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదు. ట్యాక్స్ ఆఫీసర్ ఒకవేళ మనకి ఎలిజిబిలిటీ ఇస్తేనే సెలెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది అన్ని మీరు ఎన్ని యాక్ట్లో చూసినా, డిటీలో చూసినా, ఐడిటీలో చూసినా, ఎక్కడ చూసినా సేమ్ పాయింట్ ఉంటుంది. మీరు ఎలా మీ ముందు గవర్నమెంట్ మీకు ఆపోజిట్గా ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసింది, ఆ టైంలో ఏంటంటే మీది ఉన్న ఆస్తుల్ని ఏదో తాకట్టు పెట్టడం కానీ, అమ్మేయడం కానీ, లేదంటే వేరే అంటే బిల్డింగ్ బదులు గోల్డ్ తీసుకోవడం, ఎలా ఎక్స్చేంజ్ లాంటివి ఏమైనా చేసినా ఆ ట్రాన్సాక్షన్స్ ఏవి చల్లవు అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఆ ట్రాన్సాక్షన్ మీరు ఏదైతే చేశారో ఆ ట్రాన్సాక్షన్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ 10 lakhs ఉంది, మీరు 10 lakhs వాల్యూ వస్తువుని 10 lakhsకే అమ్మారు అనుకోండి అఫీషియల్గా కరెక్ట్గానే, అది వ్యాలిడ్ సేల్ కింద ఉంది కాబట్టి, అంటే ఇన్ గుడ్ ఫేత్ అమ్మితే కనుక ఆ ఒక్క కేసు వ్యాలిడ్ చేస్తారు, లేదంటే కనుక జనరల్గా వాయిడ్ అవుతాయి అనమాట. అది మీకు ఎన్ని లైబిలిటీలు ఉన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ప్రాపర్టీస్ మీద వాటి మీద ఎప్పుడు బ్యాంక్కి వాటికి ఇట్లా అన్నిటికి మార్ట్గేజ్ రైట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ ట్యాక్స్ రేట్స్, ఫస్ట్ ఛార్జ్ అనేది ట్యాక్స్ రేట్ అవుతుంది అనమాట కంపల్సరీ. ఇది సింపుల్గా చెప్పాలంటే నా మన ఆస్తి బ్యాంక్లో తాకట్టు ఉంది, అయినా కూడా ఆ ప్రాపర్టీ రిలేటెడ్గా ఏమైనా అమ్మేసినా ఏం చేసినా దాని మీద ఏమైనా డబ్బు వస్తే ఫస్ట్ ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉందో అంత ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకుని రిమైనింగ్ ఈ బ్యాంక్ వాళ్ళు తీసుకున్నా ఎవడన్నా చూసుకుంటాడు. ఎక్సెప్ట్ ఇక్కడ మనకి ఐబీసీ కోడ్లో ఇంకేమైనా డిఫరెంట్ ప్రొవిజన్ ఏమైనా ఉంటే కోడ్ ప్రకారంగా ఫాలో అవుతాం. లేదు అంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే గవర్నమెంట్కి పే చేసిన ట్యాక్స్ పే చేసేయాలి. నెక్స్ట్ ప్రొవిజనల్ అటాచ్మెంట్. ఈ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఏంటంటే మన ఎవడైతే ఫ్రాడ్ చేస్తున్నాడు ఉన్నాడో ఆడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్ అయ్యకుండా దెబ్బేసి క్యాండిడేట్లో ఉన్నాడు అనుకుంటే ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేయొచ్చు అనమాట. వాడి బ్యాంక్ అకౌంట్, అంటే సింపుల్గా చెప్పాలంటే వాడి బ్యాంక్ అకౌంట్ కాడి నుంచి వాడి ప్రాపర్టీలు కాడి నుంచి మొత్తం సీజ్ చేసేయడం. ఈ సీజ్ అన్నది ఎంతకాలం చేయొచ్చు, ఏదైతే ఆర్డర్ ఇష్యూ చేశారో అప్పటి నుంచి విత్ ఇన్ 1 year వరకు ఆ ప్రొవిజనల్ అటాచ్మెంట్ అన్నది చేయొచ్చు అనమాట. అలా కాకుండా మీరు ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేసిన దాంట్లో పెరిషబుల్ గూడ్స్ కానీ లేదంటే హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి వెంటనే రిలీజ్ చేసేయచ్చు. ఎప్పుడు ప్రొవైడెడ్ ఈ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో అంటే ఫ్రాడ్ చేస్తున్నాడు ఆ ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ గవర్నమెంట్కి ఇచ్చేసినప్పుడు, లేదు ట్యాక్స్ అమౌంట్ ఇచ్చేసినప్పుడు, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీజ్ చేసిన ప్రాపర్టీ యొక్క వాల్యూ 15,000 ఉంది, బట్ ఏంటంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్ వాల్యూ వచ్చి 3,000 ఉంది. ఆ కేసులో ఏంటంటే ట్యాక్స్ అమౌంట్ కట్టేసుకుని విత్డ్రా చేసుకోవచ్చు, అది అక్కడ చెప్పారు. ఒకవేళ మీకు ఈ ప్రొవిజనల్ అటాచ్మెంట్కి ఏమైనా అబ్జెక్షన్ ఉన్నారంటే కమిషనర్కి ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తం పైన మనం ఈ రికవరీ ప్రొసీడింగ్స్ కానీ నోటీసులు కానీ అన్నీ చెక్ చేసుకున్నాం కదా. సో వీటికి మళ్ళీ అపీల్స్ అవ్వడం అలాంటివన్నీ జరుగుతాయి కదా.
ఆ కేసెస్లో ఒకవేళ అపీల్స్ కానీ ఆ ఫైనల్ రిజల్ట్ ఏదైనా దానివల్ల ట్యాక్స్ ఎక్కువ అయింది అనుకోండి, ఎక్కువైతే మళ్ళీ సెపరేట్ నోటీస్ ఇవ్వాలన్నమాట కమిషనర్ ఆ ఇంక్రీజ్ అయిన అమౌంట్కి. అలా కాకుండా తక్కువ అయితే కనుక మళ్ళీ కొత్త నోటీస్ ఏమి ఇవ్వక్కర్లేదు. కమిషనర్ జస్ట్ మనకి ఇంటిమేట్ చేస్తారనమాట, ఎలా తక్కువ ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఈ నెక్స్ట్ ఏంటంటే స్పెషల్ కేసెస్. ఈ స్పెషల్ కేసెస్ అంటే ఏంటంటే మనకి అఫెన్సెస్ అండ్ పెనాల్టీ చాప్టర్ సెక్షన్ 122 ఉంటుంది అనమాట. ఆ చాప్టర్లో ఆ సెక్షన్ 122లో మొత్తం 21 ఆఫెన్సెస్ ఉంటాయి. ఆ ఆఫెన్సెస్లో ఏది ఇంక్లూడ్ అయినా అది ఆఫెన్స్ కింద ట్రీట్ అవుతుంది, లేదంటే మన నార్మల్ రెగ్యులర్ ఈ సెక్షన్ 73, 74 అప్లై అవుతుంది అన్నది తెలియజేయడానికి. ఈ అఫెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అంటే ఇన్వాయిస్ లేకుండా గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, లేదు అంటే కనుక గూడ్స్ యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చేయకుండా ఇన్వాయిస్ ఒకటే ఇష్యూ చేయడం, అలాంటివన్నీ వస్తాయి. సో ఆ ఇన్వాయిస్ అలాంటి అఫెన్సెస్ అన్ని సెక్షన్ 122లో కవర్ అవుతాయి కాబట్టి వాటికి సెక్షన్ 73, 74 అప్లై అవ్వదు అన్నది ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది ఇంకో ఇష్యూ ఇది ఏంటంటే, ఇందాక చెప్పాం కదా, ఒకవేళ ఏదైనా పర్టికులర్ కేసుని ఫ్రాడ్ కేసు కింద అనుకుంటే మళ్ళీ ఆ ఫ్రాడ్ కేసుని నార్మల్ కేసు అని ఎప్పుడు నార్మల్ కేసు అని తేలినప్పుడు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి అన్నది అని అనుకున్నాం కదా. సో ఏదైనా పర్టికులర్ కేసుని ఫ్రాడ్ కేసు అనుకుని ఇనిషియేట్ చేసింది, తర్వాత అది నార్మల్ కేసు అని తెలిస్తే అది నార్మల్ కేసు అని మీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి విత్ ఇన్ 2 years లోపు ప్రాపర్గా ఎంత ట్యాక్స్ పే చేయాలి ఇవన్నీ క్యాలిక్యులేషన్లో అపెల్లైట్ అథారిటీ ఏ డైరెక్షన్ అయితే ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారంగా కమిషనర్ మనకి ఇంటిమేట్ చేయాలన్నమాట విత్ ఇన్ 2 years లోపు. సో ట్యాక్స్ అమౌంట్ ఎప్పుడు రీకంప్యూట్ అవుతుంది మనకు నార్మల్ ప్రొవిజన్ ప్రకారంగా ఏంటి, విత్ ఇన్ షోకాజ్ నోటీసు విత్ ఇన్ 2 years 9 months లోపు ఇష్యూ అవ్వాలి కదా. అలా అంటే ఈవెన్ తో ఫ్రాడ్ కేసు అయినా విత్ ఇన్ 2 years 9 months లోపు ఇష్యూ అయ్యి ఉంటే ఆ అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ అనేది రీకాలిక్యులేషన్ చేస్తారు. మనం ఇందాకన్నా 2 years టైంలో అది రీకాలిక్యులేషన్ చేస్తారు. అలా కాకుండా టైం లిమిట్ దాటేసింది అనుకోండి, సో ఆ ప్రొసీడింగ్స్ అంతా డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ఏదన్నా ఒక షోకాజ్ నోటీస్ మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇయర్స్కి ఇష్యూ చేస్తే ఏ ఫైనాన్షియల్ ఇయర్కి అయితే టైం లిమిట్ ఇష్యూ ఎక్స్పైర్ అవ్వలేదో ఫైనాన్షియల్ ఇయర్కి, ఆ ఫైనాన్షియల్ ఇయర్స్కి మాత్రమే అమౌంట్ రీడెటర్మైన్ అవుతుంది. ఓకే, ఈ సెక్షన్ 75 ప్రొవిజన్ ఏంటంటే ఇన్ కేస్ మీకు రెగ్యులర్గా ఒక నోటీస్ రావాలి, అంటే రెగ్యులర్గా 73 ప్రకారంగా ఒక కేసు, 74 ప్రకారంగా ఒక కేసు ఉంది. ఫస్ట్ పేజ్కి వెళ్తాను, క్లారిటీ వస్తుంది. సో రెగ్యులర్గా ఏంటంటే మనం ఫస్ట్ ఫ్రాడ్ కేసు అనుకుని ఇనిషియేట్ అయ్యాం, 4 years 9 months లోపు ఇష్యూ చేయాలి. తర్వాత అది ఫ్రాడ్ కేసు కాదు నార్మల్ కేసు అని తెలిసింది. అలా తెలిస్తే ట్యాక్స్ అమౌంట్ కూడా రివైజ్ అవుతుంది కదా పెనాల్టీలు అవి మారడం వల్ల. సో ఆ పెనాల్టీలు మారేటప్పుడు రీడిటర్మినేషన్ ఎప్పుడు చేయాలి అన్నది అడిగారు. సో ఒకవేళ ఈవెన్తో ఫ్రాడ్ కేసుకి షోకాజ్ నోటీస్కి 5 years టైం ఉన్నా మన వాడు ఏం చేశారంటే కోర్టు 2 years 9 months లోపే నోటీస్ ఇష్యూ చేస్తారు. అలా ఇష్యూ చేస్తే మనకి రెగ్యులర్ ప్రొవిజన్ ప్రకారంగా సెక్షన్ 73 ప్రకారంగా వ్యాలిడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్యాక్స్ అమౌంట్ ఎంత పే చేయాలో అంత రీడిటర్మైన్ చేయాలన్నమాట కమిషనర్ కానీ అడ్judicating అథారిటీ ఎవరైతే వాళ్ళు. అలా కాకుండా ఆఫ్టర్ 2 years 9 months ఇష్యూ చేశాడు అనుకోండి, సో లిమిటేషన్ అంటే ఎంత టైం లిమిట్ దాటేసింది కాబట్టి దాని కింద అప్లై చేయ సెక్షన్ 73 అప్లై అవ్వదు అనమాట. అంటే వాడికి ఇంకా అలాంటి పెనాల్టీ అప్లై అయ్యే ఛాన్స్ పోతుంది. అది ఇది డిమాండ్స్ అండ్ రికవరీ చాప్టర్. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ చాప్టర్ ఎగ్జామ్లో చాలా సార్లు క్వశ్చన్లు అడిగాడు. 5 marks క్వశ్చన్స్, 4 marks క్వశ్చన్స్ చాలా సార్లు అడిగాడు. మన క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6లో ఉంటుంది ఈ డిమాండ్ అండ్ రికవరీకి సంబంధించినవి. సో మనకు గుర్తుంచుకోవాల్సిన టైం లిమిట్స్ ఏంటంటే మెయిన్గా అడిగే మనకు టెస్ట్ చేసేది
రికవరీ ప్రొసీడింగ్స్ ఎప్పుడు ఇనిషియేట్ అవుతాయి? మీరు మీకు ఆర్డర్ వచ్చినాయి, ఆ ఆర్డర్ వచ్చిన 3 months వరకు మీరు ఏ ట్యాక్స్ పే చేయకపోతే అప్పుడు రికవరీ ప్రొసీడింగ్స్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి షోకాజ్, మీకు గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంది బట్ గవర్నమెంట్కి పే చేయలేదు. ఆ కేసులో షోకాజ్ నోటీస్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు? నో టైం లిమిట్ అనమాట. ఈ పాయింట్ మీద ఒక టెస్ట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ టెస్ట్ చేసే పాయింట్ వచ్చి ముందు ఫ్రాడ్ కేసు అనుకున్నారు, దాని తర్వాత నార్మల్ కేసు అనుకున్నారు అన్న కేసు మీద అడుగుతారు అనమాట. ఇవి క్వశ్చన్స్ అడిగేది. ఓకే, బాయ్.